తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు స్పీకర్కు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఎంత అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా స్పీకర్గా తన బాధ్యత పాలక ప్రతిపక్షాలకు సమన్వయపరుస్తూ సభను సాఫీగా నడిపించాలి. కానీ ఇప్పుడు సభ మొత్తం వాడివేడిగా జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం నివేదికపై చర్చ అంటుంది. సభలో రిపోర్ట్ను ప్రవేశపెట్టి దానిపై చర్చ పెడతాము అంటుంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ యూరియాను ఎజెండాగా ముందుకు వెళ్తుంది. రైతులకు యూరియా ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఇలా ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. అలాగే అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే ఇక రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం గురించి ప్రశ్నలు అడిగితే రైతులకు యూరియా ఇవ్వకుండా మోసం చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రచ్చ చేయొచ్చు. ఇలాంటి సమయంలో ఇరుపక్షాల నేతలకు సమాధానం చెప్పాలంటే సభాపతి గడ్డం ప్రసాద్కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఒకవేళ అధికార పార్టీకి ఎక్కువ సమయం ఇస్తే ప్రభుత్వ పక్షపాతి అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తారు. బీఆర్ఎస్ కు ఎక్కువ సమయం మైక్ ఇవ్వలేని పరిస్థితి. ఒకవేళ ఇస్తే ప్రభుత్వంపై నిందలు వేయడం తప్ప మరో పని చేయరు బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎలా బురుడి కొట్టించాలో, కాళేశ్వరం చర్చను ఎలా పక్కదోవ పట్టించాలో హరీష్ రావుకు కేటీఆర్కు బాగా తెలిసిన విద్య. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ఉద్దండులు ఉన్నారు. కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు వారి దగ్గర బలమైన వ్యూహాలు కూడా ఉన్నాయి. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా దురుసుగా మాట్లాడితే వెంటనే గోల చేయడం మొదలు పెడతారు. ఇలాంటి సమయంలో సభాపతికి ఇరుపక్షాలను కంట్రోల్ చేయడం అంటే కత్తి మీద సామవుతుంది. వీటికి తోడు పార్టీ మారిన ఎమ్మెల్యేల చర్చ కొనసాగుతుంది. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తినమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు మధ్యలో నలిగిపోయేది సభాపతి. రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ చేసిన చెడుతో పాటు కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులు, చేయాల్సిన పనుల గురించి చెప్పాలి. కానీ బీఆర్ఎస్కు అలా కాదు. కాంగ్రెస్ పై సీఎం రేవంత్ రెడ్డిపై దుమ్మెత్తిపోయడానికే సిద్ధపడుతున్నారు. యూరియా మొదలు వర్షాల వలన జరిగిన నష్టాన్ని పరిహారం, రైతు సమస్యలు, అమలు కాని స్కీములు, అందని హామీలు, ఇలా ప్రతి అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తారు. కాబట్టి ప్రతిపక్ష వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకుని సభాపతి అలర్ట్గా ఉండాలి. 5 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ గడ్డం ప్రసాద్కు సవాల్గా మారబోతున్నాయని, వాటిని ఆయన ఏ విధంగా అధిగమిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్కున్న రాజకీయ అనుభవంతో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ముందే తెలుసు కాబట్టి ఆయన ఒక వ్యూహం రచించారని తెలుస్తోంది. సోమవారం రోజు సభ మొదలు కావడానికి ముందే కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ శాసనసభ సభ్యులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించే అవకాశం ఉంది. అసలు సభలో కాళేశ్వరం నివేదికను సమర్పించడం వెనుక ఉద్దేశం ఏంటి అనేది చెప్పి అందరూ కాళేశ్వరం నివేదికపై మాత్రమే ప్రశ్నలు, సమాధానాలు, చర్చలు ఉండాలి అనే నిబంధన పెట్టబోతున్నారా? ఇలా చేస్తే దానికే కట్టుబడి ఉండాలి. అలాగే బీఆర్ఎస్ లేవనెత్తే యూరియా సమస్య కూడా మరో సెషన్లో పెట్టుకుందామని, దానికి కూడా సభలో సమయం ఇస్తా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళను ఒప్పిస్తారా? కాళేశ్వరం చర్చ తర్వాత సభను నిరవధిక వాయిదా వేస్తే రేవంత్ రెడ్డి లక్ష్యం నెరవేరుతుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను ఉతికిపడేయొచ్చు అనే ఆలోచన విజయవంతం అవుతుంది. అయితే సభాపతి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఏదేమైనా ఈ అసెంబ్లీ సమావేశాలు గడ్డం ప్రసాద్కు అగ్నిపరీక్షగా మారాయి. కానీ ఆయనకు ఉన్న రాజకీయ అనుభవంతో ఈ సమస్యను చాకచక్యంగా అధిగమిస్తారు, సభా లక్ష్యాలను కాపాడుతారని తెలుస్తోంది.